సీది అప్పలరాజు ఎట్లా అమాయకుడిగా కనపడ్డాడు? అతని కొడుకు మోటార్ సైకిల్ ర్యాష్గా తోలి ఒక అమాయకుడైన గొర్రెల కాపరి మరణానికి కారణమయ్యాడు, చావుకు కారణమయ్యాడు. సీది అప్పలరాజుకి తెలిసింది తన కొడుకు ఒక వ్యక్తి చావుకు కారణమయ్యాడు అని తెలిసి అప్పటికప్పుడు ఆ మోటార్ సైకిల్ ఓనర్, ఇతంది కాదు మోటార్ సైకిల్ ఓనర్ కూడా ఇతని కొడుక్కి స్నేహితుడే. అతన్ని పిలిచి, అరే మంత్రి కొడుకు మా అబ్బాయి, వాడు కేసుకెళ్తే వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. వాడి స్థానంలో నీవు మోటార్ సైకిల్ తోలినట్టు నువ్వు అతన్ని గుద్దటం వల్ల అతను చనిపోయినట్టుగా నువ్వే ఒప్పుకో పోలీసుల ముందని అతనికి ఎంతో పెద్ద అమౌంట్ ఏదో ఆశ చూపించి అతనితోటి పోలీస్ స్టేషన్లో చెప్పించారు, రిపోర్ట్ ఇప్పించారు పోలీస్ స్టేషన్లో. ర్యాష్ డ్రైవింగ్ చేయని వాడితో ఆ మరణానికి, ఆ దానయ్య అతని మరణానికి కారణం కాని వాడితోటి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇప్పించిన ఘనపాఠి మీ సీది అప్పలరాజు.